ఈరోజు ఇంట్లో పని ఎక్కువగా ఉందని చెప్పేసి పెందలాడే లెగిసాను. లెగిసి చూసేసరికి వర్షం అయితే పడుతుంది. ముందైతే స్ట్రాంగ్‌గా ఒక టీ అయితే తాగుదామని చెప్పేసి నేనైతే టీ పెట్టాను. ఆల్కలైస్ టీ అయితే పెట్టుకున్నాననమాట. ఈ వర్షానికి టీ తాగుతుంటే కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది. యాక్టివ్‌గా పని చేయొచ్చు అని చెప్పేసి నేనైతే ఒక టీ అయితే పెట్టుకున్నాను. ఇక టీ అయితే రెడీ అయిపోయింది. ఈ టీ తాగేసేసి ఇంట్లో పనంతా చేయాలి. అంటే అంట్లు, బట్టలు చేశాక ఇక టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి. పిల్లల్ని అడిగితే పిల్లలేమో పుదీనా రైస్ చేయమని చెప్పేసి అడిగారు. సరే నాన్న అని చెప్పేసేసి వాళ్ళ కోసం అయితే పుదీనా రైస్ ప్రిపేర్ చేయడానికి త్వరగా అవ్వాలని కుక్కర్‌లోనైతే రైస్ కడిగి పెట్టుకొని 2 విజిల్స్ అయితే ఇప్పించాను. ఇక్కడైతే ఒక బాండీ పెట్టుకొని పుదీనా రైస్ అయితే చేస్తున్నాను. అదేంటో గాని మా పిల్లలు పులిహోర చేసినప్పుడు అసలు తినరు గానీ, ఈ పుదీనా రైసు, జీరా రైస్ చేసినప్పుడు మాత్రం ఇష్టంగా తింటారు. అందుకే ఇంకా పులిహోరనైతే తగ్గించేసేసాను ఈ మధ్య. బాగా పుదీనా రైస్ గానీ, ఈ జీరా రైస్ గానీ చేసి పెడుతున్నాను. వాళ్ళైతే ఎంతో ఇష్టంగా తింటున్నారు. వాళ్ళ కోసమే కదా ఏది చేసినా మనం. సో, ఇక్కడైతే రెడీ అయిపోయిందండి. అన్నం అయితే వేసేసుకుంటున్నాను. ఇక మధ్యాహ్నానికి అన్నం కూడా వండేసాను ఒకేసారి. సగం అన్నమేమో పుదీనా రైస్ చేశాను. సగం అన్నమేమో మధ్యాహ్నం లంచ్ కోసమని ఉంచేసాననమాట. మధ్యాహ్నం కూర కూడా ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి. పిల్లోడు అడిగాడని చెప్పేసి నేనైతే ఇక్కడ రెడీ చేశాను. ఇక ఈరోజు టిఫిన్ అయితే ఇదేనండి మా ఇంట్లో. మరి మీరేం టిఫిన్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఈ వర్షానికి ఇట్లా పుదీనా రైస్ వేడివేడిగా పలావ్‌లాగా ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా ఇష్టంగా చేశాననమాట. నాకు కూడా చాలా ఇష్టం ఈ పుదీనా రైసే. ఇక్కడ మా పిల్లలకైతే వడ్డిచ్చేసేసాను. మా వాడైతే తిని చాలా బాగుంది మమ్మీ అని చెప్పాడు పెద్దోడు. వాడైతే జెన్యూన్‌గా చెప్తాడు. చిన్నోడిని అడిగితే వాడు అసలు ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఇవ్వడు ఏమి. వాడి పని వాడిది. చూసారా వాడైతే నేను అడుగుతున్నా కానీ ఏదో చెప్పి టీవీ ఎంక చూస్తున్నాడు. బాయ్.